హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ అండి. కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, 2 ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమోటాసు, ఫ్రెష్గా తీసుకున్న వంకాయలు చూసారు కదండి. తర్వాత వచ్చేసి మనం వేయించి తీసుకున్న పల్లీలు, 2 లవంగాలు, 2 చెక్క, కారం టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/4 టీ స్పూన్, పసుపు, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. పల్లీలు, మన మసాలాలు, వెల్లుల్లి, చింతపండు, సాల్ట్ కూడా ఇందులోనే వేసేయాలి. చూసారు కదండి. తర్వాత మనం ఫ్రెష్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకున్న టమోటాసు, ఆనియన్స్, తర్వాత వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి 4గా. తర్వాత వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా ఇలా అన్నింటికి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి టమోటాలు వేయాలండి. మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాసు ఇందులో వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మాడిపోకుండా ఫ్రై చేస్తూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయలంతటిని ఈ ప్యాన్లో వేసుకోవాలండి. ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము, కానీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి వంకాయలు. ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిగిలిన మిశ్రమాన్ని అంతా ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. తర్వాత కాసేపు మూత పెట్టేసిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ వేయకండి. మన గుత్తి వంకాయ రెసిపీ అండి ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా విలేజ్ స్టైల్ అండి ఇది.